నిజంగా ఆ స్థాయిలో నెలకొందా కిరణ్ తుమ్మల్ గారు ట్రంప్ శైలి మీద, ట్రంప్ వైఖరి మీద? కిరణ్ గారు మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. సార్ సార్ మీరు చెప్పినట్టుగా ఈ రిపోర్టు 2024లో వచ్చింది. అంటే ఎలక్షన్స్ ముందు వచ్చింది కానీ ఎలక్షన్స్ తర్వాత వచ్చింది కాదు. అంటే రిపోర్టు శాంపిల్ సైజు కూడా మీరు అన్నట్టు 2500 కాదు, కేవలం 1200 మంది శాంపిల్ సైజే ఉంది. అంటే భారతీయ అమెరికన్స్ అంటే అమెరికన్ ఇండియన్స్లో పొలిటికల్గా పెద్ద అనాలిసిస్ ఉంటుంది అని నేను అనుకోను. ఎందుకంటే మన దగ్గర నుంచి అమెరికాకు వచ్చే వాళ్ళు ఎక్కువ మటుకు ఎంసెట్ రాసి తర్వాత ఇంజనీరింగ్ చదువుకుని 4 ఏళ్ళు టైం పాస్గా ఇంజనీరింగ్ చదువుకుని అయిపోగానే టోఫీలు జిఆర్ఈలు రాసి అమెరికాకు వచ్చి ఇక్కడ ఎంఎస్ చేసి ఇక్కడ స్థిరపడిన వాళ్ళే ఉంటారు. అంటే అలా అని అందరినీ డిస్కౌంట్ చేయను, కొంతమంది ఎక్కువ శాతం అలాగే ఉంటారు. ప్లస్ మనం అమెరికాకు వచ్చిన కొత్తలో మనలో ప్రతి ఒక్కళ్ళు ఇండియన్స్ ప్రతి ఒక్కళ్ళు ఒక డెమోక్రాట్ లాగానే ఫీల్ అవుతారు. ఎట్లా అయితే మన ఇండియాలో పాతికేళ్ల లోపు ఉన్న వాళ్ళందరూ కమ్యూనిస్టులు, పాతికేళ్ల తర్వాత అంతా క్యాపిటలిస్ట్ లాగా మన అమెరికాలో కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే అంటే మనం ఇక్కడ సెటిల్ అయ్యేటప్పుడు ఏమో డెమోక్రాట్గానే ఉంటాం. మనకి గ్రీన్ కార్డ్ రావాలి, మనకి H1 రావాలి, మనము పెరగాలి అని చెప్పి అనే మూడ్లో ఉంటాం. పెరిగిన తర్వాత మనం మెట్లకేసాం కదా, కిందనే దోసేయడానికి ట్రై చేస్తాం. అది అన్ఫార్చునేట్, బట్ దట్ ఈస్ హౌ వి బిహేవ్. సో అలా చూసుకుంటే అండి 100% అంటే అప్పుడు మనం చెప్పినట్టుగా బైడెన్కి ఏకపక్షంగా బైడెన్ సపోర్ట్ చేశారు అనేది మాట అబద్ధం. ఎందుకంటే బైడెన్ మీద పోయిన 2.5-3 ఏళ్ల నుంచి బైడెన్ మీద కొంత వ్యతిరేకత అయితే ఇండియన్ అమెరికన్స్లో కూడా ఉంది. అంటే ట్రంప్ ఎలాగో ఏదో ఒకటి కింద మీద పెట్టి ఏదో పీటో ఏదో ఒకటి పెట్టి మార్కెట్ని ప్రైజ్ చేస్తాడు. బైడెన్కి అదేం చేత కావట్లేదు. బైడెన్ సమర్థవంతంగా బయట ప్రెస్ మీట్లు కూడా చెప్పట్లేదు. ఒక హెల్తీ అట్మాస్ఫియర్గా ప్రెసిడెంట్ ఉన్నాడు అనేది లేదు. అంటే ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఒక ప్రెసిడెంట్ ఆయనకు హెల్త్ బాగోక నేను ఇంకోసారి ఎలక్షన్లో పోటీ చేయనని చెప్పి మానేసుకున్నది కూడా ఇదే. కాకపోతే అన్ఫార్చునేట్గా ఏంటంటే చాలా లేట్ చేసేటప్పటికి కమలా హ్యారిస్కి ఎక్కువ టైం లేదు. అలా అని అంటే ఇప్పుడు ఇండియా దాంట్లోనే ఆ సర్వేలోనే కమలా హ్యారిస్ గురించి కూడా అడిగారు. కమలా హ్యారిస్ గురించి అడగటానికి అసలు కమలా హ్యారిస్ గారు అంటే రాజకీయాలకి అంటే నేషనల్ వైడ్ రాజకీయాలకి కొత్త. లాస్ట్ టైమే వైస్ ప్రెసిడెంట్గా గెలిచారు. అలా అని పోయిన ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత కూడా ఈ 4 ఏళ్లలో కూడా ఒక్కసారి కూడా ప్రెస్ మీట్లో పెట్టి ఒక సమర్థవంతంగా ఏదైనా వాదన వినిపించారని కానీ, సమర్థవంతంగా ఒక దేశానికి వెళ్ళి ఒక దేశంకి సంబంధించిన విషయం మాట్లాడారని కానీ ఏమీ లేదు. అంటే ఆమె ప్రొఫైల్లో ఒక రకమైన వీక్నెస్ ఉంది. ఇండియన్ కమ్యూనిటీలోనే ఎక్కువ మటుకు ఎలక్షన్స్ మొదలు మీరు అడిగితే ఎక్కువ మటుకు సార్ కమలా హ్యారిస్కి ఇచ్చారు, కానీ ఆమెకు ఇవ్వకుండా కొంచెం టైం తీసుకుని మిషేల్ ఒబామాకో ఇట్లా ఇస్తే ఈజీగా ఉండేది అనే థాట్ ప్రాసెస్ ఎక్కువ ఉంది. అంటే ట్రంప్ గెలుస్తాడు అనే దానికి ఎక్కువ ఊతం ఇచ్చింది జో బైడెన్ చేతగానితనం, కమలా హ్యారిస్ని ప్రెసిడెంట్ నామినీగా పెట్టుకోవటం. ఈ రెండు తప్ప ట్రంప్ మీద అంత పెద్ద ప్రజల్లో అంత ఆసక్తి కానీ అది కానీ లేదు. ప్లస్ వైట్ సుప్రమసీ అనేది కొంత వర్క్ అయింది, అది 100% వర్క్ అయింది. ప్లస్ అదే కాకుండా ఇప్పుడు ట్రంప్ ఎప్పుడైతే ఇక్కడున్న అంటే ఇల్లీగల్గా పనిచేసే వాళ్ళందరినీ పంపించేస్తాము, ఇల్లీగల్ ఎంట్రీస్ పంపించేస్తాం ఉన్నారో, ఒక ఇండియన్ కమ్యూనిటీలోనే కాదు సార్, ఈవెన్ స్పానిష్ కమ్యూనిటీ, మెక్సికన్ కమ్యూనిటీస్లో కూడా వీళ్ళందరూ ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతే మనకే మంచి జాబులు వస్తాయి, మనం అడిగినంత జీతాలు ఇస్తారు, మనం కూడా సంపాదించుకోవచ్చు అనే మూడ్తో దగ్గర 55-60% ఈవెన్ మెక్సికన్ పాపులేషన్లో కూడా ట్రంప్ ఓటేశారు మొన్న. అంటే ఈవెన్ బ్లాక్ పాపులేషన్లో అంత ముందు వరకు ట్రంప్ అంత సపోర్ట్ ఉండేది కాదు, వాళ్ళు కూడా వేశారు. ఈ షిఫ్ట్ వల్ల ఏకపక్షంగా మొన్న ఎన్నికలేని సార్, ఏకపక్షంగా ఎన్నికలేని. ఇప్పుడు అంటే నేను ప్రతి బూత్ బై బూత్ కూడా అనాలిసిస్ చేస్తానండి. ఇప్పుడు మాకు టెక్సస్ చూసుకుంటే, టెక్సస్లో 2010 అంటే ట్రంప్ గారు ఫస్ట్ టైం గెలిచినప్పుడు ట్రంప్ గెలిచింది అంటే 800,000 ఓట్స్తో గెలిచాడు సార్. రెండోసారి ఎలక్షన్స్ అయినప్పుడు బైడెన్ కేవలం 600,000 ఓట్స్తోనే ఓడిపోయాడు. మళ్ళీ మొన్న కమలా హ్యారిస్ పోటీ చేసినప్పుడు దగ్గర 1.8 మిలియన్, అంటే దగ్గర 3 times మెజారిటీ పెరిగింది. అంటే మీరు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అమెరికన్స్కి కమలా హ్యారిస్ కానీ బైడెన్ మీద కానీ వ్యతిరేకత ఉంది, వాళ్ళు రావాల్సిన అవసరం లేదనుకున్నారు. ఈవెన్ ఇండియన్ కమ్యూనిటీస్ ఉంటే ఫ్రిస్కో సిటీలో చూసినా కూడా, అంటే ఫ్రిస్కో సిటీలో ఉన్న అన్ని బూతుల్లో చూసినా కూడా ఏదో 2-3 బూతులు తప్ప అంటే మిగిలిన అన్ని బూతుల్లోనూ ట్రంప్ హ్యాండ్స్ డౌన్ కొట్టేశాడు సార్. రైట్. సో అంటే ఆ రిపోర్ట్ ఎంతవరకు నిజం అనేది నేను ప్రశ్నిస్తాను. రైట్. ఒకసారి ప్రసాద్ గారి అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. ప్రసాద్ గారు మీరేమంటారు ఆ రిపోర్ట్?